నమస్కారం. నా పేరు మామిడిశెట్టి కోటి, ములుగు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిని. ఈ నెల 27వ తారీఖు జరగబోయే పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలు బలపరిచిన ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో 1,00,000 పైగా మెజార్టీతో గెలిపించాలని ఎన్ఎస్యుఐ పక్షాన, ములుగు జిల్లా పక్షాన కోరుకుంటున్నాను. ఎన్ని దురహంకారంతో ఎన్ని కేసులు పెట్టినా లొంగకుండా, వాళ్ళు ఇచ్చిన పదవులకు లొంగకుండా, వాళ్ళు ఇచ్చిన పైసలకు లొంగకుండా, అనేక రకంగా ఇబ్బందులు పెట్టిన, దాడులు చేసిన ఒక ప్రశ్నించే గొంతుకై తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మొదటి సంఖ్యలో తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు. ఆయన కృషి ఫలితం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది. మన ఎమ్మెల్యేలందరికీ తోడుగా, మన మంత్రులందరికీ తోడుగా, రేవంత్ అన్నకు తోడుగా, మనకు శాసన మండలిలో నిరుద్యోగులకు అండగా ఉండి మన నిరుద్యోగుల పక్షాన కొట్లాడడానికి తీన్మార్ మల్లన్న మన అందరి తరఫున మనం మాట్లాడడానికి, ప్రశ్నించే గొంతుగా ఒక గలమై శాసన మండలిలో ఉండడానికి మనందరం ఐక్యతతో పట్టభద్రులందరం ఏకమై తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓటుపై 1వ నెంబర్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. తీన్మార్ మల్లన్న ఉంటే మన నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాడు, మన రైతుల సమస్యలు పరిష్కరిస్తాడు. అనేకమైన సమస్యలు పరిష్కరించడానికి తీన్మార్ మల్లన్న అంటేనే ఒక ప్రశ్నించే గొంతుక. ఆయన ఉంటే ఆయన ఒక ప్రశ్నించే గొంతుకై వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని వదిలిపెట్టి, కుటుంబాన్ని కాదనుకొని మొత్తం ప్రజల కోసం, సామాన్యుల కోసం తీన్మార్ మల్లన్న కృషి చేస్తాడు. కాబట్టి అందరూ 1వ నెంబర్ తీన్మార్ మల్లన్న, 2వ నెంబర్ సీరియల్ నెంబర్లో 1వ నెంబర్ ప్రాధాన్యత ఓటు వేసి తీన్మార్ మల్లన్నను 1,00,000 పైగా మెజార్టీతో గెలిపించాలని మా ఎన్ఎస్యుఐ తరఫున పేరు నా చేతులు జోడించి కోరుకుంటున్నాను.